ఓకే. సో ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? నిన్న ఆరకిల్ అంటే ఏంటో చూసాం, అవునా? బట్ ఈరోజు ఈరోజు చెప్పాలి. ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం? చెప్పాలి, ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఏం డిస్కస్ చేస్తున్నాం కౌశిక్? డేటాబేస్. డేటాబేస్. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డేటాబేస్ అనే వర్డ్ లో మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ఏంటవి? డేటా ఒకటి, బేస్ ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ బేస్ అంటే అర్థం ఏంటి? చెప్పాలి. ఆల్రెడీ బేస్ అంటే అర్థం ఏంటి? ఏంటి బేస్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్. అవునా కాదా? అవునా కాదా? సపోర్ట్. సపోర్ట్ అది. ఇప్పుడు డేటా బేస్ అంటే అర్థం ఏంటి అంటే మనం డేటాని మెయింటైన్ చేయడానికి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నే మనం డేటాబేస్ అంటాం. చాలా మంది ఏమని చెప్తారంటే, నోట్ చేసుకోండి, చాలా మంది ఏమని చెప్తారంటే డేటాబేస్ అంటే డేటాబేస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పేస్తారు. ఓకేనా? అది రాంగ్. అది డేటాబేస్ లో ఎప్పుడు కూడా టేబుల్స్ లో స్టోర్ చేయము డేటాని. డిఫరెంట్ ఫార్మాట్స్ లో స్టోర్ చేస్తావు. బట్ వన్ పర్టికులర్ డేటాబేస్ లో మాత్రమే టేబుల్స్ లో స్టోర్ చేస్తావు. గుర్తుపెట్టుకోవాలి. మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఆ మైనర్ డిఫరెన్స్ అర్థం అవుతుంది. డేటాబేస్ లో ఎప్పుడు కూడా డేటా నువ్వు టేబుల్లో స్టోర్ చెయ్యవు. అర్థమవుతుందా? ఓన్లీ వన్ పర్టికులర్ డేటాబేస్ ఆర్డిబిఎంఎస్ లో మాత్రమే టేబుల్స్ లో స్టోర్ చేస్తావు. ఎవరైనా మిమ్మల్ని డేటాబేస్ అంటే మీనింగ్ అడిగితే మీరు ఏం చెప్పాలంటే నోట్ చేసుకోండి. ఏ డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. A database is a collection of information where we can store the data. Clear? Clear? అర్థమైందా Yes, sir. అందరికి? Yes. నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటో అర్థమైంది మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ లో మనం ఒక్క డేటాబేస్ కానీ నేర్చుకుంటే వీళ్ళందరూ డేటాబేస్ పైన వర్క్ చేసే వాళ్ళే. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మన ప్రొఫైల్ ఏంటి, మన రోల్ ఏంటి? ఇక్కడ వీటిలో ఏది? ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత వీటిల్లో ఏ రోల్ మంది? డేటాబేస్ డెవలపర్. డేటాబేస్ డెవలపర్. పర్ఫెక్ట్. డేటాబేస్ డెవలపర్. నువ్వు నేర్చుకునేది కంప్లీట్ ఎస్క్యూఎల్ పిఎల్సికల్ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ రోల్. అంటే డేటాబేస్ పైన ఇప్పుడు ఒక డెవలపర్ మాత్రమే వర్క్ చేస్తుంటారా? ఒక డేటాబేస్ పైన ఒక డెవలపర్ మాత్రమే వర్క్ చేస్తుంటారా? కాదు. డేటాబేస్ సెక్యూరిటీ అడ్మిన్స్ ఉంటారు, తర్వాత కంటెంట్ మేనేజర్స్ ఉంటారు. అర్థమవుతుందా? వీళ్ళందరూ డేటాబేస్ పైన వర్క్ చేసే వాళ్ళే. క్లియర్? Yes. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకి డేటాబేస్ టైప్స్ 2 టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఉన్నాయి. ఒకటేంటి డిబిఎంఎస్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆర్డిబిఎంఎస్.
సో డిబిఎంఎస్ అంటే మీ అందరికి తెలుసు. ఏంటి డిబిఎంఎస్ అంటే? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. క్లియర్? 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 డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అదే ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మనం డిబిఎంఎస్ కి ఆర్డిబిఎంఎస్ కి మీరు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు ఓన్లీ రిలేషనల్ ఉంటుంది. ఓకేనా? మీకు ఓన్లీ రిలేషనల్ ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకునే డేటాబేస్ ఆర్కిల్ అనేది డిబిఎంఎస్ ఆర్డిబిఎంఎస్? కృష్ణ, ఎనీ ఐడియా? ఆర్డిబిఎంఎస్. ఎగ్జాక్ట్లీ. మనం నేర్చుకునేది ఆర్డిబిఎంఎస్ డేటాబేస్ గురించి, నాట్ డిబిఎంఎస్. అరౌండ్ 1990s లో అప్పుడు మనకి ఏమైనా అప్లికేషన్స్ ఇప్పుడు ఎవాల్వ్ అయినట్టు అప్పుడు ఎవాల్వ్ అయ్యాయా? 95s లో 2000s లో అట్లా చెప్పండి. అప్లికేషన్స్ మనకి ఇప్పుడు ఎవాల్వ్ అయినట్టు అప్పట్లో ఎవాల్వ్ అయ్యేదా? అంటే అన్ని అప్లికేషన్స్ వచ్చాయా బయటికి? No, Sudeep. Hmm? No, Sudeep. నో, అప్లికేషన్స్ మనకు అన్న వచ్చేటివి కాదు. అందుకే ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళు డిబిఎంఎస్ కి ప్రయారిటీ ఇచ్చారు. బికాస్ మనకి అప్లికేషన్స్ అనేటివి ఎక్కువ డేటా ఉండదు, ఎక్కువ పర్ఫార్మెన్స్ తీసుకోదు. బట్ డ్యూ టు కాంపిటేటివ్ వరల్డ్ ఇప్పుడు సినారియోలో మనకి డిబిఎంఎస్ అసలు పాసిబుల్ కూడా అవ్వదు. ఎందుకంటే డిబిఎంఎస్ లో నువ్వు ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయలేవు. దట్ ఈస్ ద రీజన్ ఆర్డిబిఎంఎస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. క్లియర్? ఇప్పుడు మనం డిబిఎంఎస్ లో డేటా ఎలా స్టోర్ చేస్తున్నాం చూడండి. డిబిఎంఎస్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం మనం? ఇవేంటివి? ఫైల్ ఫార్మాట్స్. మనం డిబిఎంఎస్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం? యూజింగ్ ఫైల్ ఫార్మాట్స్. అదే ఆర్డిబిఎంఎస్ లో డేటాను ఎలా యూజ్ చేస్తున్నాం? ఎలా స్టోర్ చేస్తున్నాం ఆర్డిబిఎంఎస్ లో? టేబుల్స్ లో. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని డేటాబేస్ అంటే మీరు టేబుల్స్ అని చెప్తారా? డేటాబేస్ అంటే ఏంటి అంటే మీరు టేబుల్స్ లో స్టోర్ చేస్తామని చెప్తారా? ఇప్పుడు డిబిఎంఎస్ కూడా డేటాబేసే కదా, మరి దాంట్లో టేబుల్ లో స్టోర్ చేయట్లేదే. అలా చెప్పకూడదు. ఒక్క ఆర్డిబిఎంఎస్ లో మాత్రమే మనం డేటాని టేబుల్లో స్టోర్ చేస్తాం అని చెప్పాలి. బేసిక్ గా డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ వీ కెన్ స్టోర్, అంతే. బట్ అది నువ్వు ఎలా స్టోర్ చేస్తున్నావో డేటాబేస్ టైప్ ని బట్టి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, డిబిఎంఎస్ లో మనం డేటా ఎలా స్టోర్ చేస్తున్నాం? త్రూ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. వీటిల్నే మనం ఫ్లాట్ ఫైల్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు డిబిఎంఎస్ లో డేటా అనేది ఫైల్స్ లో ఉంది, ఇక్కడ టేబుల్స్ లో ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఫైల్స్ నాకు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయా, ఇండివిజువల్ గా ఉన్నాయా? డిబిఎంఎస్ లో గిరి ఇండివిజువల్ గా ఉన్నాయి, అవునా? అంటే ఒక ఫైల్ తోటి ఇంకో ఫైల్ కి సంబంధం లేదు. బట్ అదే ఆర్డిబిఎంఎస్ లో అయితే ఇండివిజువల్ గా ఉన్నాయా, ఇంటర్లింక్ అయి ఉన్నాయా? ఇండివిజువల్ గా ఉన్నాయా, రిలేట్ అయి ఉన్నాయా? చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇక్కడ రిలేషన్ అయి ఉన్నాయి. ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి రిలేట్ అయి ఉంది. అర్థమైందా? ఈ రిలేషన్ నే మనం గోయింగ్ ఫార్వర్డ్ కన్స్ట్రైంట్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి రిలేట్ అయి ఉంది, ఇక్కడ ఏమంటే ఇండివిజువల్ గా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు నాకు డేటా అనేది ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి,
రిలేట్ అయి ఉంటే అడ్వాంటేజ్ చేయండి. ఎవరైనా చెప్పగలరా? కృష్ణ, క్యాన్ యూ గివ్ ఎ ట్రై? డేటా ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి, రిలేట్ అయి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? కృష్ణ, Yes, Sudeep. జస్ట్ గెస్, గివ్ ఎ ట్రై. ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నాయి. ఇండివిజువల్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి, రిలేట్ అయింటే అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం, కాబట్టి ఆర్డీబీఎంఎస్ ఇంట్రడ్యూస్ అయింది, అవునా? ఆ ప్రాబ్లం ఏదనుకుంటున్నారు మీరు? సపోజ్ చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ నేను డేటా అనేది ఫైల్స్ లో స్టోర్ చేస్తున్నా. నాకు ఒక ఫైల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది డేటా స్టోర్ చేసుకొని. దీని కంటిన్యూయేషన్ డేటా నేను ఎక్కడ స్టోర్ చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేయాలి, అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు నేను నెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేస్తున్నప్పుడు సమ్ మాల్వేర్ గాట్ అటాక్ టు ద డేటాబేస్. ఇమీడియట్లీ మీకు ఈ ఫైల్ అనేది ఒకటి డిలీట్ అయిపోయింది. ఈ ఫైల్ అనేది ఒకటి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డిలీట్ అయ్యేటప్పటికి ఎవరికి కూడా తెలీదు, బికాస్ అవి ఇండివిజువల్ గా ఉన్నాయి కాబట్టి తెలీదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరూ కంబైన్ అయి వెళ్తారా, లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు ఉంటే అట్లా వెళ్తారా? కంబైన్ అయి వెళ్తే మీరు తప్పిపోవడానికి ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి. రిలేట్ అయ్యి వెళ్తే, అంటే ఒకరి హ్యాండ్స్ ఒకరు పట్టుకొని వెళ్తే మీరు తప్పిపోయే ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అదే ఇండివిజువల్ గా వెళ్తే హైగా ఉంటాయి. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఎగ్జాంపుల్ తో రిలేట్ చేసుకోండి. 5 మెంబర్స్ ఇండివిజువల్ గా ఉన్నారు. ఇక్కడ సడన్లీ 1 మెంబర్ గెటింగ్ మిస్. వీళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఉండదు, వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వార్నింగ్ రాదు. అదే ఇక్కడ ఒకరినొకరు రిలేట్ చేసుకొని ఉన్నారు, హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మీరు ఇతన్ని ఈ టేబుల్ని డ్రాప్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఈ టేబుల్ ఎక్కడైతే రిలేట్ అయిందో అక్కడి నుంచి వార్నింగ్ వస్తుంది, ఎక్కడికి నువ్వు డ్రాప్ చేస్తున్నావు అని చెప్పి. బికాస్ దే ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ రిలేటెడ్. క్లియర్? అర్థమవుతుందా చెప్పేది? Yes. అర్థమైందా గిరి? Yes, Sudeep. ఇక్కడ మనకి ఇండివిజువల్ గా ఉంటాయి. ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనకి డేటా మిస్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. అదే రిలేట్ అయ్యింది అనుకో, మనకి ఒక డేటా ఏదన్నా డ్రాప్ అవుతుంటే ఆటోమేటిక్ గా ఈ టేబుల్ తో రిలేట్ అయిన డేటా ఇక్కడ వచ్చేస్తుంది. క్లియర్? Yes. అర్థమైందా? నెక్స్ట్ ఇద్దండి. ఇదేంటిది? ఇవన్నీ ఏంటి? Link ఇవన్నీ between ఏంటి? two tables. రిలేషన్స్. ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ తో మనం ఏం చేస్తున్నాం? రిలేట్ చేస్తున్నాం. క్లియర్? ఒకసారి ఇది చదవండి. డిబిఎంఎస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. కరెక్ట్ ఆర్ రాంగ్? Correct. ఆర్డిబిఎంఎస్ అంటే Relational database management. కరెక్ట్.
DBMS technology stores data in the form of files. Correct or wrong? Correct. Next, RDBMS. Correct or wrong? చెప్పాలి. RDBMS లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంట? టేబుల్స్. కరెక్ట్. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. బట్ అదే DBMS లో ఫైల్స్ లో. ఫైల్స్. ఇప్పుడు DBMS ఆల్రెడీ మెన్షన్ చేశా, అరౌండ్ మనకి 1990s ఆ టైంలో డేటా అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి స్మాల్ అమౌంట్స్ డేటా మాత్రమే హ్యాండిల్ చేసేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనకు ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఎంత డేటా ఉంటుంది మీరు చెప్పండి? అలాంటి సిచ్యువేషన్ DBMS యూజ్ అవుతుందా మనకి ఈ సినారియోలో? ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనకి DBMS యూజ్ అవుతుందా? నో, బికాస్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డేటా, బల్క్ డేటా ఉంటుంది మనకి. అందుకే RDBMS బల్క్ డేటాతో ప్రిఫర్ అవుతుంది, అంటే కంపాటబుల్ అవుతుంది. నెక్స్ట్, DBMS ప్రొవైడ్ సపోర్ట్ యూజర్ ఫర్ ఓన్లీ అట్ సింగిల్ యూజర్ అట్ ఎ టైం. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక ఫైల్ ఉంది, మీరు ఆల్రెడీ ఒక ఫైల్ ఓపెన్ చేస్తారు. సపోజ్ కృష్ణ, మీరు ఒక ఫైల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. ఓకే. కెన్ ఐ ఓపెన్ ద సేమ్ ఫైల్ వాట్ ఎవర్ యూ ఓపెన్ వితౌట్ చేంజింగ్ ఎనీ ప్రాపర్టీస్? అంటే ప్రాపర్టీస్ కానీ మీరు ఇస్తే చేంజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు నేను. బట్ మీరు ఆ ఫైల్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఇవ్వాలా, నేను ఓపెన్ చేయొచ్చు ఆ ఫైల్ని మీరు ఓపెన్ చేసింది? నో, ఓపెన్ చేయలేము అసలు. దిస్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్ అని వస్తుంది. చూసారా ఎవరైనా ఎర్రర్ని? మొదలు చూసే ఉంటారు మీరు. దిస్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్ అని ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయాలి అంటే ఏదో మీరు ప్రాపర్టీస్ ఏదో చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నాకు ఒక ఫైల్లో ప్రాబ్లం ఉంది. సపోజ్ ఐఎమ్ యూజింగ్ DBMS. నాకు ఒక ఫైల్లో ప్రాబ్లం ఉంది, నేను ఆ ఫైల్ ఓపెన్ చేసి నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ DBMS కానీ అన్ని కంపెనీస్ కానీ యూజ్ చేస్తుంటే సినారియో చెప్తా చూడండి. రిమైనింగ్ సమ్ అదర్ డెవలపర్కి కూడా అదే ఫైల్లో రిక్వైర్మెంట్ ఉంది, వాడు చేంజెస్ చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా కాబట్టి వాడికి ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాడు ఎప్పుడు ఓపెన్ చేసుకొని వాడు వర్క్ చేస్తాడు? నేను నా చేంజెస్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసిన తర్వాత వాడు ఓపెన్ చేసుకొని వర్క్ చేస్తాడు. డూ యూ రియల్లీ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇది పాసిబుల్ అవుతుందా ఐటీ ఫీల్డ్లో? ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా? అంటే ఒకరు వర్క్ చేసిన తర్వాతనే నువ్వు వర్క్ చేయాలి అనేది పాసిబులా? నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. అర్థమైందా? నాట్ పాసిబుల్. ఒకరు వర్క్ చేసిన తర్వాత నువ్వు వర్క్ చేయాలి అంటే అది నాట్ ఈవెన్ పాసిబుల్. అందుకే మనకి RDBMS వస్తుంది. RDBMS లో సపోజ్ నేను ఒక టేబుల్ మీద చేంజెస్ చేస్తున్నా, some other developer also can work on the same table. That is the reason it will allow for multiple users at a time, but DBMS only for single user. Clear ఆ లాస్ట్ పాయింట్ అందరికి? క్లియర్ ఆ లాస్ట్ పాయింట్ అందరికి? కౌశిక్, క్లియర్? నెక్స్ట్, రిలేషనల్ డేటాబేస్ లో మనం డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం? టేబుల్స్ విత్ రోస్ అండ్ కాలమ్స్. అంటే టేబుల్స్ లో మనకి ఏముంటాయి? రోస్, కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్, రిలేటెడ్ అక్రాస్ టేబుల్స్ ఎస్టాబ్లిషింగ్ యూజింగ్ ఫారెన్ కీస్ బిట్వీన్ టేబుల్స్. దీన్నే మనం ఏమంటున్నామంటే రిలేషన్ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లైన్ ని, ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి. అది ఎగ్జాంపుల్ మనం కన్స్టెంట్స్ టాపిక్ లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం రిలేట్ చేస్తాం. నెక్స్ట్, రిక్వైర్ కాంప్లెక్స్ జాయిన్స్ బిట్వీన్ టేబుల్స్. అంటే
ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి నువ్వు జాయిన్ కండిషన్స్ కూడా యూజ్ చేస్తావు గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఏదైనా అప్లికేషన్ ఉందా చెప్పాలి. మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏదైనా అప్లికేషన్ ఉందా? ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ డొమైన్ లో తీసుకోండి, బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రతి ఒక్కటి ఆన్లైన్ ట్రాన్సాక్షనా కాదా? ఆన్లైన్ ట్రాన్సాక్షనా కాదా? అదే టెలికాం డొమైన్ తీసుకోండి, టెలికాం డొమైన్ మై ఎయిర్టెల్, మై జియో, ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేస్తాయి చేయవా? ఓలా, ఊబర్, జొమాటో ఇవన్నీ ఏంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి కూడా. అంటే మనకి కరెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క అప్లికేషన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద బేస్ అవుతుంది కాబట్టి RDBMS ఈస్ ద బెస్ట్ ఆప్షన్. క్లియర్? Yes, sir. ఇప్పుడు నేను యాక్చువల్గా మీరు జాయిన్ అయిన కోర్స్ ఏంటి? Oracle SQL PL SQL, అవునా? టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను 2 days ఆఫ్ క్లాసెస్ తీసుకున్నా, నిన్న ఈరోజు. అవునా కాదా? చెప్పాలి. నిన్న ఈరోజు తీసుకున్నా నేను. బట్ ఎక్కడైనా SQL అని వాడానా? నో. ఎక్కడ నేను చెప్పలా SQL అని చెప్పి, ఇప్పటివరకు నేను మాట్లాడలా. అంటే చూడండి, మీరు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్లకుండానే మీకు 2 days అయిపోయింది. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. అర్థమవుతుందా? అసలు ఫస్ట్ SQL అంటే ఏంటి చెప్తున్నా చూడండి. సపోజ్ నేను చెన్నైలో వర్క్ చేస్తున్నా అనుకుందాం, ఓకేనా? చెన్నైలో వర్క్ చేస్తున్నా. నేను అక్కడ వర్క్ చేస్తుంటే ఒక 3 months ఉండాల్సి వచ్చింది. సో అక్కడ 3 months ఉండాల్సి వస్తే నేను ఏం చేశాను, అక్కడ వెళ్ళి స్టే చేసి, ఇప్పుడు నేను చెన్నై వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నాకున్న ఆప్షన్ ఏంటి చెప్పండి. సపోజ్ నేను అట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, నాకు ఏదో అవసరం వచ్చింది, ఒక షాప్ తెలుసుకోవాలి, నేను వాళ్ళతో మాట్లాడితేనే కదా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. అవునా కాదా? వాళ్ళతో మాట్లాడితే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. ఇప్పుడు నేను వెళ్తూ ఉంటే నేను వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. సో మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతా వాళ్ళతో? మొబైల్. కమ్యూనికేట్ అవ్వాలి అంటే అక్కడ ఆల్రెడీ పీపుల్ ఉన్నారు, అక్కడ జనాలు ఉన్నారు కదా, వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవ్వాలి అంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి నాకు? లాంగ్వేజ్. అవునా? లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ తమిళ్ నేర్చుకోవాలా, కన్నడ నేర్చుకోవాలా? ఎందుకు కన్నడ ఎందుకు నేర్చుకోకూడదు? తమిళ్ పీపుల్ ఉంటారు. నేను అడిగే వెరీ సింపుల్ క్వశ్చన్. నేను చెన్నైలో స్టే చేస్తున్నా, అక్కడ తమిళ్ కాకుండా కన్నడ ఎందుకు నేర్చుకోకూడదు? తమిళ్ లోకల్ లాంగ్వేజ్. తమిళ్ మాత్రమే తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, హియర్ యు గో ద ఆన్సర్. వాళ్ళకి తమిళ్ మాత్రమే తెలుసు. అలానే డేటాబేస్ తో మీరు కమ్యూనికేట్ అవ్వాలి అంటే డేటాబేస్ కి అర్థమయ్యేది ఒకటే ఒక లాంగ్వేజ్. ఏంటది? SQL. మీరు డేటాబేస్ తో ఏమన్నా మాట్లాడాలి అంటే నీకు SQL వచ్చి ఉండాలా. నువ్వు ఎలా అయితే తమిళ్ నేర్చుకుంటున్నావో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అక్కడ వాళ్ళతో, అలానే నువ్వు డేటాబేసెస్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ? SQL. అంటే టెక్నాలజీ అదేదో కాదు. SQL అంటే ఒక లాంగ్వేజ్ విచ్ విల్ బి యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేసెస్. ఇప్పుడు మనకి SQL ఎందుకు నేర్చుకోవాలి డేటాబేస్ అంటే? బికాస్ డేటాబేస్ అర్థమయ్యే లాంగ్వేజ్ ఒకటే SQL. ఇప్పుడు నువ్వు నేనంటే ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం, తెలుగు మాట్లాడుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మీరు నీట్గా సిస్టమ్ ఓపెన్ చేసి వాయిస్ కమాండ్ ఇవ్వలేరు కదా.
ఎస్క్యూఎల్కి ఐ వాంట్ దిస్ డేటా క్యాన్ యూ బ్రింగ్ ఇట్ ప్లీజ్ అని చెప్పలేవు. అందుకే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో నువ్వు ఎస్క్యూఎల్ ఫార్మాట్ లో చెప్పాలి. అంటే ఏంటి? యూజింగ్ సెలెక్ట్స్, ఫ్రమ్, వేర్, హ్యావింగ్, గ్రూప్ బై, ఆర్డర్ బై, ఇవన్నీ యూజ్ చేసి దానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు నా రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి. అర్థమైందా? అర్థమైందా? సింపుల్ గా అది ఎస్క్యూఎల్ అంటే. క్లియర్ ఎవ్రీవన్? క్లియర్. ఎస్. సో అది ఈరోజు టాపిక్. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్, రేపు సాటర్డే సండే క్లాస్ ఉండదు. మండే కనెక్ట్ అవుదాం. నాకు ఎవరైతే మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారో గ్రూప్ లో మీ నేమ్, మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు కదా, ఎవరైనా గ్రూప్ లో లేరా? ఇప్పుడు అందరు గ్రూప్ లో ఉన్నారా? గ్రూప్ లో లేరా? ఉన్నాం సుధీర్. అందరు ఉన్నారు. ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే డెమో కంప్లీట్ అయిపోయింది. మండే నుంచి నేను డైరెక్ట్ గా ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తా. నాకు మీరు కన్ఫర్మ్ చేస్తే నేను ఇప్పుడు మీరుండే గ్రూప్ కన్ఫర్మేషన్ గ్రూప్ కాదు, నేను మిమ్మల్ని కన్ఫర్మేషన్ గ్రూప్ కి మూవ్ చేసి నేను ఈ రోజు ఈవినింగ్ ఎవరైతే కన్ఫర్మేషన్ చేస్తారో వాళ్ళకి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ చేస్తా. క్లియర్? మీరు రేపు సండే రోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మండే రోజు కనెక్ట్ అయితే మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం అండ్ టాస్క్స్ ఆల్సో స్టార్ట్ చేస్తాం మనం. క్లియర్? 7:30కి లేచి ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు, ఓకేనా? బట్ మార్నింగే నాకు కరెక్ట్. అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి తక్కువ మంది జాయిన్ అయి ఉన్నారు. సో అది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు డెడికేటెడ్ గా నాకు కావాలి, నేను నేర్చుకోవాలి అంటే మీరు జాయిన్ అవ్వండి అదే టైంకి. క్లియర్? సో ఎవరైనా కన్ఫర్మేషన్ చేయాలి అనుకుంటే గ్రూప్ లో 1 minute. Your name, mail ID, confirm #21 ఇలా పెట్టండి. ఈ ఫార్మాట్ తో నాకు గ్రూప్ లో ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళని నేను కన్ఫర్మేషన్ గ్రూప్ కి చేంజెస్ చేసి నేను ఈ రోజు వాళ్ళతో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయించాలి. మీకు రికార్డింగ్ యాక్సెస్ వస్తుంది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ది. క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్, నేను డైరెక్ట్ గా మీరు ఒక 3-4 క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను అరౌండ్ ఫీ గురించి అందరు అనుకుంటారు ఫీ కడితేనేనా కన్ఫర్మ్ చేయాలి అని చెప్పి. ఇట్స్ నాట్ ట్రూ. నేను నెక్స్ట్ వీక్ అలా అడుగుతా, ఓకేనా? నెక్స్ట్ వీక్ మిడ్ లో కానీ నెక్స్ట్ వీక్ ఎండింగ్ లో కానీ అడుగుతా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ అబౌట్ ద ఫీ. అండ్ వన్ మోర్ థింగ్, కోర్స్ ఎంతో మీకు తెలుసు, 8,000 అవును కదా? బట్ మీరు వన్ టైం కానీ పే చేస్తే యూ విల్ గెట్ ద కోర్స్ ఫీస్ ఓన్లీ ఫర్ 7K. లేదు కొంతమంది 2 times పే చేస్తామంటారు, అప్పుడైతే మీరు 4K పే చేయాల్సి వస్తుంది. క్లియర్? ఎస్. సో అది మీరు డిసైడ్ అవ్వండి. అంటే 2 terms పే చేసుకుంటారు లేదా 1 term పే చేసుకుంటే మీకు 7,000K వస్తుంది కంప్లీట్ SQL PL/SQL. ఓకే, ఎవరైనా కన్ఫర్మేషన్ చెయ్యాలి అనుకుంటే నేను చాట్లో పంపించున్నా కదా, ఆ ఫార్మాట్ తో నాకు కన్ఫర్మ్ చేసి నేను ఇమీడియట్ గా నేను కన్ఫర్మేషన్ గ్రూప్ యాడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ వన్ మోర్ థింగ్, రికార్డింగ్ ఆఫ్ చేస్తా.